ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయంగా హీట్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే యుద్ధానికి సిద్ధం కావాలంటూ వైసీపీ శ్రేణులను సీఎం జగన్ సిద్ధం పేరుతో రెడీ చేశారు. దీనికోసం బెజవాడలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలకు కౌంటర్ గా జనసేన కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఫలితంగా రెండు పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది. జగన్ ఫ్లెక్సీ పక్కనే మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జనసేన మేము సిద్ధమే అంటూ రాతలు రాసింది. పైగా మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ రాసుకొచ్చారు. దీంతో రెండు పార్టీల మధ్య పొలిటికల్ హీట్ రగులుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయంగా హీట్ రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే యుద్ధానికి సిద్ధం కావాలంటూ వైసీపీ శ్రేణులను సీఎం జగన్ సిద్ధం పేరుతో రెడీ చేశారు. దీనికోసం బెజవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలకు కౌంటర్ గా జనసేన కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఫలితంగా రెండు పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది. జగన్ ఫ్లెక్సీ పక్కనే మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జనసేన మేము సిద్ధమే అంటూ రాతలు రాసింది. పైగా మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ రాసుకొచ్చారు. దీంతో రెండు పార్టీల మధ్య పొలిటికల్ హీట్ రగులుకుంటోంది. ఫ్లెక్సీ వార్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇరు పార్టీల ఫ్లెక్సీస్ సంబంధించి అక్కడ వార్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పొలిటికల్ గా కూడా కొంచెం హాట్ టాపిక్ గానే మారినట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శంఖారావానికి ఇరు పార్టీలు దాదాపుగా పూరించాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో సమర శంఖాన్ని పూరించాయి. 4 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనకు శ్రీకారం చుట్టారు. దీంట్లో కార్యకర్తలు, నేతలు, ముఖ్యమైన నాయకులతో సమావేశమైన శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే భీమిలిలో సిద్ధం పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ విజయవాడలో ఇప్పుడు మనం విజువల్స్లో ఏదైతే ఫ్లెక్సీలో చూసుకుంటామో అటువంటి ఫ్లెక్సీనే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ విస్తృతంగా కూడా హోర్డింగ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన ఏలూరు, ఆ తర్వాత వచ్చే వారంలో కర్నూలు, రాయలసీమ ప్రాంతంలో కర్నూలు, అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రకాశం జిల్లా, ఇట్లా మొత్తం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 5 జోన్లుగా విభజించారు. ఉత్తరాంధ్రలో ఒక సభ, ఉభయ గోదావరి జిల్లాలో మరొక సభ, గుంటూరు, కృష్ణా, ప్రకాశంలో మరొక సభ, అలాగే ప్రధానంగా రాయలసీమ 4 ప్రాంతాలకు సంబంధించి మరొక 2 సభలను నిర్వహించాలని చెప్పి ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే సిద్ధం అనే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. సో ప్రస్తుతం బెజవాడ నడిగడ్డపై కూడా సిద్ధం అంటూ వైఎస్ఆర్సీపీ ఒక హోర్డింగ్ను ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. దాని పక్కనే జనసేన కూడా మరొక సిద్ధమని, మేము సిద్ధమే మనల్ని ఎవడ్రా ఆపేదని మరొక క్యాప్షన్తో కూడా వారు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి బొమ్మ మాత్రమే ఉంది. కానీ పవన్ కళ్యాణ్కి ఏర్పాటు చేసిన జన సైనికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మాత్రం వంగవీటి రాధ ప్రధానంగా కూడా చూసుకుంటే వంగవీటి రంగ ఫోటో కూడా ఇక్కడ ప్రధానంగా వేయడం జరిగింది. గ్లాస్ సింబల్తో పాటు పవన్ కళ్యాణ్, వంగవీటి రంగ ఫోటోని ఫ్లెక్సీలో ప్రధానంగా నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమర శంఖం పూరించిన నేపథ్యంలో కూడా రాజకీయ పార్టీలు ఫ్లెక్సీ వార్ వేదికగా కూడా చేసుకుంటున్నాయి. వైసీపీ సిద్ధమంటే జనసేన మేము సిద్ధమే మనల్ని ఎవడ్రా ఆపేదని చెప్పి సైడ్ క్యాప్షన్ వేసుకొని మరి బెజవాడలో ఏదైతే జాతీయ రహదారిపై ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్, విశాఖపట్నం జాతీయ రహదారిపై కూడా ఈ 2 హోర్డింగ్స్ని ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి నుంచి కూడా ఇది విస్తృతంగా రాజకీయంగా పెద్ద చర్చనీయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సత్తా ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పొలిటికల్ హీటు పతాక స్థాయికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నువ్వా నేనా అన్న రీతిలో ఇప్పటికే నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న తరుణంలో తాజాగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోవడం కూడా నువ్వెంత అనే స్టేజ్కి మాత్రం ఫ్లెక్సీలు వేదిక చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ అయితే మాత్రం ఎండాకాలంలో మరింత కాకబుట్టించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సత్తా. రైట్, థ్యాంక్ యూ శివ.